నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పారిశ్రామికంగా అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక స్థానం ఖాయం. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం. ఏఓబీలో భారీ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారుల వెల్లడి. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ టీఆర్ఎస్ బాహాబాహి కవ్వింపులకు పాల్పడ్డారని కమలదళం నేతల ఆరోపణ. రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని ఏపీ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి మండలము కోడూరులో ఏపీ ఐఐసికి చెందిన 120 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు ఆటోనగర్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎంపీపీ గొర్లి సురిబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బిశెట్టి సత్యవతి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నదియా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మల్కన్గిరి జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏఓబీలోని మల్కన్గిరి జిల్లా జొడొంబో పరిధి కుసుముపట్టు అటవీ ప్రాంతంలో భారీ డంపును గుర్తించారు. ఈ సందర్భంగా ఆయుధాలతో పాటు భారీ పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఏఓబీ ఎస్జెడ్సీ మావోయిస్టు క్యాడర్కు చెందినదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. ये देखो ना, ये गोड़ पोसला है। डायरेक्टर और डीआईजी एसआईडब्ल्यू और डीआईजी मलकानगिरी और कोरापुट आज जो मीटिंग हुआ है इसको रिव्यू किया गया है कि भी हम लोग अपने कार्रवाई को किस तरह से हम आगे लेके चलें। और आप सब जानते ही हैं मेन चीज़ जो है कि माओइस्ट एरिया है, तो उस एरिया के अंदर हम जितना डेवलपमेंट कर सकें, लोगों के नज़दीक जा सकें और एक अच्छा गवर्नेंस अगर हम लोग कर सकें और हमारा बिहेवियर सबसे अच्छा हो, पब्लिक से अच्छा हो, लोकल एडमिशन, तो हम एक अच्छा यहाँ पर एक एग्जाम्पल सेट कर सकते हैं। क्योंकि मेन मकसद क्या है कि ये सभी लोग हैं, हमारे देश के लोग हैं, हम इन सब को चाहते हैं कि हमारे जो एक मेन स्ट्रीम में ये आ जाएं
और सब मिलके स्टेट का, उड़ीसा का अपना जो है डेवलपमेंट की तरफ हम ध्यान दें, क्योंकि हथियार से किसी भी समस्या का कोई हल नहीं है। हमारी सबसे बस इतनी ही गुजारिश रहती है हमेशा कि भी आप लोग सब मिलजुल के आगे बढ़ें, हमारा से जो सपोर्ट चाहिए हम दें, लेकिन उसके बावजूद भी अगर कोई हथियार उठाएगा कि हम सारा सपोर्ट कर रहे हैं, किसी को तंग नहीं कर रहे हैं, तो फिर हथियार का जवाब तो फिर हथियार से देना चाहिए। पहले तो कोशिश करेंगे कि हम सबको समझाएं कि भी सब मिलजुल के आगे चलें और अच्छे ढंग से हम सब काम करें। और ये जो भी सीज़र हुआ है आप देख सकते हैं कि अच्छा सीज़र है, ज्वाइंट ऑपरेशन है, और सीमा सुरक्षा बल और लोकल जो एसओजी है, पुलिस है, एक अच्छा कोऑर्डिनेटेड एफर्ट्स के साथ हम लोग आगे चल रहे हैं। मेन मकसद है हमारा कि भी मिल के आगे चलें और स्टेट का जो है प्रोग्रेस आगे। ఏలూరు జిల్లా నూజివీడు మండలము గొల్లపల్లిలో గుర్తు తెలియని దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ బి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలము పసునూరులో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. తాము శాంతియుతంగా ర్యాలీ తీస్తూ ఉండగా టీఆర్ఎస్ నాయకులు డీజే పెట్టి కవ్వింపులకు పాల్పడ్డారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని పురస్కరించుకొని కుకట్పల్లిలోని నిజాంపేట నుండి వివేకానంద నగర్ వరకు జాతీయ ఏక్తా ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. చిన్నారుల నృత్యాలు ఆహుతులను అలంకరించాయి. సంక్షిప్తంగా ఈ కార్యక్రమ సందర్భంగా ఈ సంవత్సరం కాంతారావు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశము
కాబట్టి భారత్ మాతాకి జై అనేది చిరకాలంగా ప్రతిధ్వనించేటువంటి ఈ దేశం. అయితే ఈ దేశం సాంస్కృతికంగా ఉంది, ఈ దేశం ఆధ్యాత్మికంగా ఉంది, ఈ దేశాన్ని తీర్థయాత్రల్లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం మన మనస్సుని ముందు శుద్ధిపరచుకోవడానికి ముందు బాహ్య శుద్ధిని చెప్పారు. బాహ్యాభ్యంతర శుద్ధి అన్నారు. బాహ్య శుద్ధి ఉండాలి. దీంతో తప్పుకొని పట్టుకుంటూ దాన్ని పెట్టుకోకుండా ఇప్పుడు మన మత్తాజీ వారు చెప్పినట్టు కూడా స్వాంగ జుగుప్స అపరైహి అసంసర్గ అన్నారు. పతంజలి వారి యోగ శాస్త్రంలో శౌచం వల్లను స్వాంగ జుగుప్స వాటికి క్లీన్ చేస్తూ ఉంటుంటే శరీరాన్ని కానీ ఇతిని కానీ ఈదిని కానీ చేస్తూ ఉంటే కొంత అందులో దుఃఖ దౌర్మనస్యాంగ అంతర్శక్తి వల్ల మనకి లాభం ఏమిటంటే మానసిక శాంతి లభిస్తుంది. అది కావాలి. అంతర్శక్తి ఎలాగ మనకు కలుగుతుంది అంటే పతంజలి మహర్షి సూత్రాన్ని చెప్పారు. మైత్రీ కరుణ ముదితేక్షాణం సుఖ దుఃఖ పుణ్యానాం విషయానాం భావనాత చిత్త ప్రసాదనం అన్నారు. వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకొని యువకులు ముందుకు వెళ్లాలని బీజేపీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో ఆయన విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 147వ జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు మనందరం కూడా భారత ప్రజలందరూ కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఆయనను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన యొక్క ప్రతిభ, ఆయన చేసినటువంటి త్యాగము ఈరోజు భారత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ రోజు స్వతంత్ర భారతదేశం స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళలో ముఖ్యుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు 560 సంస్థానాలను విలీనం చేసినటువంటి ఏకైక చక్రవర్తి అనొచ్చు. ఆయన ఏకైక వీరుడు, ఉక్కు మనిషి. ఆయన యొక్క ఆశయాలను భారత ప్రజలందరూ కూడా పాటించాలి. ఆయన ఆశయాలను సాధించాలి. భారతదేశము ఈరోజు చూసినట్టయితే భారతదేశము ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నైజాంను మెడలు వంచినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ రోజు ఆ అరాచకాలను ఎట్టి పరిస్థితిలో సహించమని చెప్పేసి ఇక్కడికి పోలీస్ యాక్షన్ ద్వారా మన 17 సెప్టెంబర్ రోజు ఈ తెలంగాణకు విమోచనాన్ని చేసినటువంటి మహా వ్యక్తి. ఈనాడు తెలంగాణ సస్యశ్యామలంగా శాంతియుతంగా ఉంది అంటే కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్తోనే. కాబట్టి మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన యొక్క జీవిత చరిత్రను అందరూ కూడా చదవాలని చెప్పేసి మీ అందరితో మనం చేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ఏక్తా దివస్ను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియంకు చెందిన జవాన్లు జాతీయ జెండాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు మండలము తస్కానిగూడెంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ చిన్నపిల్లలతో కలిసి డాన్స్ చేశారు.
ప్రచారంలో ఆయన తరచూ రోజుకో వేషధారణ, హావభావాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ సమీపంలో సిరాజ్ అనే యువకుడిపై కరీం అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్లెమోహన్ గూడ గ్రామానికి చెందిన యువతిని ఎర్రగడ్డపల్లికి చెందిన యువకుడు ప్రేమించాడు. దీంతో కక్షగట్టిన అమ్మాయి తండ్రి సిరాజ్పై కత్తితో దాడి చేశారు. ఈ ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలము బొప్పపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రవీంద్రారెడ్డిపై ముగ్గురు వైసీపీ కార్యకర్తలు వేట కొడవలతో దాడి చేశారు. అయితే ఈ సంఘటనలో రవీంద్రారెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, పార్టీ సింగనమల ఇన్ఛార్జ్ బండారు శ్రావణి తదితరులు పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని వారు ధ్వజమెత్తారు. మా ఊరోళ్ళే
సుబ్బిరెడ్డి రామంజిరెడ్డి మనుషులు ఇద్దరు, చైతు అనేవాడు, ఒడ్డే సుధాకర్ అనేవాడు, ఇద్దరు మోటార్ సైకిల్ వచ్చినారు. నా సైడ్ నేను వస్తాను, మోటార్ సైకిల్తో అటాక్ చేసినారు. అటాక్ చేస్తాను కింద పడతానే ఒడ్డే వాళ్ళ సుధాకర్ అతను పడవలు తీసుకుని నరకపోయినాడు. నరకపోతే చేతికి తగిలింది, పక్కకు దొబ్బినాను. కాలుతో తంతానే ఎడుంగు పోయి పడినాడు. ఎడుంగు పోయి పడతానే మళ్ళీ మోటార్ సైకిల్ తోలేవాడు వచ్చి నరకాలను చూసినాడు. వాడు వచ్చే లోపల నేను ముందుకు తప్పించుకున్నాను. వెనకాల ఇంకోటి మోటార్ సైకిల్ చింతకుంటాల నారాయణ స్వామిని వాడు వచ్చి మోటార్ సైకిల్తో అటాక్ చేస్తానే వాడిని దొబ్బుతానే బ్యాలెన్స్ తప్పి పక్కకు పోయా. ఇంకా ముందుకు వచ్చి మళ్ళీ మోటార్ సైకిల్ ఎంట పడతానే ముందుకు వచ్చి నేను తోటలోకి ఎగిరినా, అరటి తోటలోకి ఎగిరినా. అప్పుడు ఆటి వరకు వచ్చినాను బల కారణం. అది విషయం. సమస్య ఏంటికి వచ్చింది వర్గ పోరేమో. మేము టీడీపీ తరఫున కంప్లైంట్ ఏమైనా ఇస్తా ఎందుకు మాకు నమ్మకం లేదు. కేసు కూడా పెట్టదలుచుకోలేదు, పోలీసు మీద నమ్మకం లేదు కాబట్టి కేసు గీసొద్దు. మా వాడు బతికిందానికి దేవుడిని ప్రార్థిస్తానా. ఏమే పొద్దున్నే సోమవారం కాబట్టి శివుని పోయి కలిసి లెంకాయ ఒకటి వస్తా, కానీ కేసు అవసరం లేదు. నేను కేసు కూడా పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే న్యాయం జరగదు. మా వాడు జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు నుంచి అంతే. ఆ జాగ్రత్తలు మేము ఉండాలి. అవన్నీ నాకు తెలియదు. మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. హత్యా ప్రయత్నం జరిగింది, వాడు అదృష్టవంతుడు కాబట్టి బతికినాడు. మాకు కేసులు వద్దు. కేసు పెడితే మాకు నమ్మకం ఉంటేనే కేసు పెట్టాలా. మాకు లేదు 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 పోలీసు మీద. నిన్న 2 ఎకరాలు ఆడ పీకితే ఏమని ఉండలేదు, తప్పో గొప్ప అది నాకు తెలియదు. ఒక మంచి వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్లో పోయి నేను కేసు పెడతానంటే మేము నువ్వేం చేసుకో అన్నప్పుడు ఇది కూడా అంతే. కాబట్టి నో కేసు అయితే పెట్టము. వాడి జాగ్రత్తలో వాడు పోలీసుల మీద అనుమానము అంటే పోలీసులు అనుకుంటే ఏమైనా చేయగలరు. మా పోలీసు మీద వాళ్ళకి అంత ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సుమోటో కేసు పెట్టుకోండి, మేమే వద్దన్నాము. కేసు అయితే పెట్టాము, అవసరమైతే కేసు. మాకు అసలు న్యాయం కాదు, అసలు కేసే ఏం కాదు, బెస్ట్. సో నో కేసు కూడా పెట్టదలుచుకోండి. రైట్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికంగా అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక స్థానం ఖాయం. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం. ఏఓబీలో భారీ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారుల వెల్లడి. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ టీఆర్ఎస్ బాహాబాహి కవ్వింపులకు పాల్పడ్డారని కమలదళం నేతల ఆరోపణ. ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.